ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। పూర్వ శ్లోకంలో దేహానికి ఛేదన క్రియ అనేటువంటిది, అలాగే ఎండబెట్టడము, ఆరబెట్టడము, నానబెట్టడము, ఇవన్నీ కూడా దేహానికి వర్తిస్తాయి కానీ ఆత్మకు వర్తించవు అనే విషయాన్ని చూసాం. దేహము భాగాలు చెంది ఉంది కాబట్టి దేహంలో ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆత్మ యందు ఇవేవి కూడా లేవు అనే విషయాన్ని చూసాం. ఆ విషయంలో ఇంకా స్పష్టతని ఇస్తున్నారు భగవంతుడు తర్వాత శ్లోకంలో. 24వ శ్లోకం 2వ అధ్యాయం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఆత్మ అచ్ఛేద్యం అనగా ఛేదించడానికి, ఛేదన క్రియ అనేటువంటిది ఆత్మ యందు లేదు. అదాహ్యం దహన క్రియ అనేటటువంటిది ఆత్మ యందు లేదు. అక్లేద్యం తడపడం అనేటటువంటి క్రియ, తడవడం అనేటువంటి క్రియ ఆత్మ యందు లేదు. అశోష్యం ఎండిపోవడం అనేటటువంటిది కూడా ఆత్మ యందు లేదు. ఈ 4 క్రియలు కూడా ఆత్మ యందు లేవు. ఎందుకు అనంటే ఆత్మ సనాతనః. సనాతనః అనగా జన్మాది విక్రియారహితం. జన్మాది ఆది పదేన జన్మ, జరా, వ్యాధి ఇవేవి కూడా లేవు. లేదా జన్మ, వృద్ధి చెందడము, క్షీణించడము, నశించడము ఇవేవి కూడా ఆత్మయందు లేవు. ఈ వికారాలేవి కూడా ఎందుకు లేవు? ఆత్మ నిరవయవం కాబట్టి ఆత్మయందు ఇవేవి లేవు. ఆత్మ సనాతనం, నిరవయవం, అందువలన నిత్యం. నిత్యం ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటిది, 3 కాలాలకి అతీతంగా ఉన్నటువంటిది నిత్యం. ఆత్మ నిత్యం కావున సర్వగతం, అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటిది. ఆత్మ ఇక్కడ ఉంది, అక్కడ లేదు, ఈ కాలంలో ఉంది, ఆ కాలంలో లేదు అనేటటువంటిది లేదు. దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నత్వం ఆత్మ. దేశంలో ఉంటూ దేశానికి అతీతంగా ఉంది, కాలంలో ఉంటూ కాలానికి అతీతంగా ఉంది, వస్తువులో ఉంటూ వస్తువుకు అతీతంగా ఉంది. అదే ఈ ఆత్మ. దేశ కాల వస్తువుల ద్వారా పరిచ్ఛిన్నము కానటువంటిది ఆత్మ. దేశకాల వస్తువులకి పరిమితం కానటువంటిది ఆత్మ. అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. స్థాణుః అంటే స్థిరంగా ఉన్నటువంటిది. అచలః అంటే కదలిక అనేటటువంటిది లేదు. అయితే ఇక్కడ ఒక సందేహం కలగొచ్చు. క్రియాశక్తి అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా సర్వగతమే అయ్యుండొచ్చు ఆత్మ. కానీ
క్రియాశక్తి అనేటువంటిది ఉండొచ్చు కదా! సర్వగతం అయితే క్రియాశక్తి లేకుండా ఉండాలనేటువంటి నియమమేమీ లేదు కదా! అనే సందేహం కలిగితే ఉదాహరణ చెబుతున్నారు ఆకాశం. ఆకాశం సర్వగతం. అంతటా కూడా వ్యాపించి ఉంది. మరి ఆకాశంలో క్రియాశక్తి ఉందా? ఏదైనా క్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఆకాశం ప్రభావితం చెందుతూ ఉందా? ఛేదన క్రియ కానీ, ఎండబెట్టడం, నానబెట్టడం ఇవన్నింటికి కూడా ఆకాశం ప్రభావితం చెందడం లేదు. అలాగే ఆత్మ కూడా ప్రభావితం చెందడం లేదు. ఆత్మ యందు ఎటువంటి క్రియాశక్తి అనేటువంటిది లేదు. ఆకాశం లాగా. ఆకాశం వ్యావహారిక దృష్టాంతం. పారమార్థికంగా ఆత్మ యందు ఎటువంటి క్రియ అనేటువంటిది లేదు. అలాగే ఈ లక్షణాలన్నీ కూడాను సనాతనః, నిత్యః, సర్వగతః, స్థాణుః, అచలః ఈ లక్షణాలన్నీ కూడాను ఆత్మ లక్షణాలు అని నేనెలా అర్థం చేసుకోవాలి అంటే, అయం అనేటటువంటి శబ్దం తెలియజేస్తుంది. అయం సనాతనః, అయం నిత్యః, అయం సర్వగతః, అయం స్థాణుః, అయం అచలః. అయం అనేటటువంటిది అత్యంత సమీపాన్ని తెలియజేస్తుంది. అయం అనేది ఇదం శబ్ద నుంచి వచ్చినటువంటిది. ఇది అత్యంత సమీపాన్ని తెలియజేస్తుంది. ఆత్మ కంటే అత్యంత సమీపం ఇంకొకటి ఏది కూడా లేదు నాకు. కాబట్టి అయం అనగా ఆత్మ. నేనే సనాతనము, నేనే నిత్యము, నేనే సర్వగతము, నేను స్థాణుః, నేను అచలః. ఈ రకంగా నన్ను నేను అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ సనాతన అనేటటువంటి విశేషణాన్ని తెలియజేస్తూ ఆత్మ నిర్వికారము అనేటువంటి లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నిత్యం అని చెబుతూ మరీ ఇతర ప్రమాణం కూడా ఆత్మని తొలగించడానికి అవకాశం లేనటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు నిత్యం అనే విశేషణం ద్వారా. అలాగే స్థిరత్వం, అచలం అనేటటువంటి లక్షణం ద్వారా, విశేషణం ద్వారా క్రియ అనేటటువంటిది లేదు. క్రియ యందు ఆధారపడి లేదు ఆత్మ. ఎటువంటి క్రియ యందు కూడా ఆత్మ ఆధారపడి లేదు. తరువాత సనాతనః అంటే పూర్ణత్వాత్ అని అన్నారు. పూర్ణం అంటే అద్వితీయం. అద్వితీయ ఆత్మ అని పూర్ణం. ఈ రకంగా ఆత్మ నిత్య శుద్ధ ఆనంద ఏకరసత్వం అని తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మ అంటే ఎక్కడో లేదు. ఆ ఆత్మని, ఆ నిత్య శుద్ధ ఆనంద ఏక రస రూపత్వాన్ని నేనే అయి ఉన్నాను అని అర్థం చేసుకోవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.